కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్కు ఒక రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని మిగిలిన నగరాలు ఏవైతే ఉన్నాయో అంటే కర్నూలు, గుంటూరు, విజయవాడ కూడా జోనల్ హెడ్ క్వార్టర్ కావాలని పోటీ పడుతున్నాయి. అయితే వీటన్నింటినీ మీద ఒక అధ్యయనం చేయించాం. ఒక టెక్నికల్ ఫినాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటి చేయించాం. దీంట్లోని కర్నూలు అసలు ఇప్పుడు డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా కాదు, కాబట్టి అసలు కర్నూలుని పరిశీలనలోకే తీసుకోనక్కర్లేదు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నాన్ని పరిశీలిస్తే విశాఖపట్నం జోనల్ హెడ్ క్వార్టర్కి అన్ని విధాలా అనుకూలమైనది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంతో పోల్చి చూస్తే అవి జోనల్ హెడ్ క్వార్టర్కు టెక్నికల్గా కానీ ఫినాన్షియల్గా కానీ వైబిలిటీ కాదని తేలిపోయింది. సో ప్రధానంగా ఒక జోనల్ హెడ్ క్వార్టర్ కావాల్సింది ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ. కనీసం మినిమం 200 ఎకరాలు కావాలి. విశాఖపట్నంలో రైల్వేలకు 729 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో రైల్వే స్టేషన్కి ఆనుకునే 210 ఎకరాలు ఉంది. విజయవాడ చూసుకుంటే విజయవాడ డివిజన్లో 167 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ 167 ఎకరాల్లో 100 ఎకరాలు విజయవాడ రైల్వే స్టేషన్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరులో ఉన్నది కేవలం 27 ఏకర్స్, కేవలం 27 ఎకరాలు మాత్రమే గుంటూరులో ఉంది. సో ల్యాండ్ అవైలబిలిటీ ఆ రెండు డివిజన్లోని లేదు. ఇప్పుడు జోనల్ హెడ్ క్వార్టర్ జియోగ్రాఫికల్ సెంట్రిక్గా ఉండక్కర్లేదు, అది ఇన్కమ్ సెంట్రిక్గా ఉండాలి. అంటే భౌగోళికంగా జోనల్ హెడ్ క్వార్టర్ మధ్యలో ఉండదు, ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ ఉండాలి. విశాఖపట్నం డివిజన్ ఆదాయం ఏడాదికి 6,200 కోట్ల రూపాయలు. అదే విజయవాడ డివిజన్ 3,200, గుంటూరు డివిజన్ 500, గుంతకల్ ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ఆ 3 డివిజన్లు కలిపి కూడా విశాఖపట్నం డివిజన్కి వచ్చినంత ఆదాయం లేదు. ఆదాయపరంగా చూసుకుంటే విశాఖపట్నమే బెస్ట్. అదేవిధంగా సైడింగ్స్ అంటే రైల్వేలకు ఆదాయం తీసుకొచ్చే పారిశ్రామిక వాణిజ్య సంస్థలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అది జోనల్ హెడ్ క్వార్టర్ అవుతుంది. అంటే విశాఖపట్నం డివిజన్ లేదా విశాఖపట్నం డివిజన్ హెడ్ క్వార్టర్కి 25 కిలోమీటర్ల పరిధిలోనే మనకు విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, వైజాగ్ స్టీలు, నాల్కో, ఎన్ఎండిసి అన్నీ రైల్వేతో డే టు డే వర్క్ ఉండే అన్ని సంస్థలు కూడా 25 కిలోమీటర్ల పరిధిలోనే. అదే విజయవాడ, గుంటూరులో చూసుకుంటే ఎక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. సో విశాఖపట్నం జోనల్ హెడ్ క్వార్టర్గా చేయడానికి మరొకటి ఏంటంటే భారతీయ రైల్వేలు ఇప్పటికే నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్న రైల్వే కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాంతంలోని జోనల్ హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయడం మంచిది కాదు. విశాఖపట్నం అయితే చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో జోనల్ హెడ్ క్వార్టర్ నిర్మించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ప్రతిపాదిస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.